వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ మెట్రోపై కేంద్రాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాలన్న కేపీ వివేకానంద. మేడిగడ వద్ద ఇసుక తవ్వకాలపై వివాదం, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఫైర్. రోడ్డు లేదు, డోలియే దిక్కు, పాము కాటుకు గురైన యువతిని 7 కిలోమీటర్లు మోసుకెళ్లిన బంధువులు. ఇక డీటెయిల్ చూస్తే హైదరాబాద్ మెట్రో విస్తరణతో పాటు తెలంగాణ ప్రభుత్వ జీవోపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్ర విమర్శలు చేశారు. 45 లక్షల జనాభా ఉన్న జైపూర్ కు మెట్రో 2వ దశకు కేంద్ర అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించగా 1.3 కోట్ల జనాభా ఉన్న హైదరాబాద్ ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ అంశంపై తెలంగాణ బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఓ జీవోపై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ని ముద్రించడాన్ని తప్పుపట్టారు. సంబంధిత మంత్రి ఏం చేస్తున్నారని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వం తీరు ఎట్లుంటుందంటే చెప్పదా ఉదాహరణ కూడా చూపెట్టాలి. ఇక్కడ మన దానకిషోర్ గారు, మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్, ప్రభుత్వం ఒక జీవో వస్తుంది 2020 జూలై 6th 2 days బ్యాక్ వస్తుంది. ఏముంటుంది దీనిపైన? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జీవో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఆ సంబంధిత శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? నిద్రపోతురా? చూడాలి కదా, ఫైల్ చెక్ చేయాలి కదా. ఇంకా ఈ నిద్రావస్థలో ఉంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వమా ప్రజలకి మంచి చేసే ప్రభుత్వమా ఇది? ఇంతకంటే ఇంత వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఒక ప్రభుత్వ జీవో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జీవో, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన జీవో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరు మీద వచ్చిందంటే ఈ ప్రభుత్వము దిక్కుమాలిన ప్రభుత్వము అసలు అవసరమా మనకి అని ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు పీపుల్ షుడ్ థింక్ ఎంత ఘోరమైన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది, ఎంత నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వంలో. కాబట్టి అన్ని విషయాలు ఎప్పటికప్పుడు కూడా మేము బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా లేవనెత్తుతున్నాం. ఇదే బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తాము ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, నగరాల్లో మరి మెట్రో రైల్కి సంబంధించిన ప్రాజెక్టులు చకచకా మంజూరు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ చకచకా పనులు జరుగుతూ ఉన్నాయి. జస్ట్ 2 రోజుల క్రితం 4th జూలై రోజు మరి రాజస్థాన్లో జైపూర్ మెట్రో phase 2కి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసింది అందరం కూడా చూసాం, దేశమంతా కూడా చూసింది. జైపూర్ నగరం యొక్క పాపులేషన్ ఎంత? 45 లక్షలు మాత్రమే. జైపూర్ నగరానికి మరి సెకండ్ phase 2కి మెట్రో phase 2కి ప్రధానమంత్రి గారు పోయి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభం అవుతాయి. ఎట్లా 1,30,00,000 జనాభా దాదాపు హైదరాబాద్ అగ్లోమరేషన్ లో ఫస్ట్ ఫేజ్ పూర్తిగా కానీ సెకండ్ ఫేజ్ ఎందుకు స్టార్ట్ కాదు? సెకండ్ ఫేజ్కి ఎందుకు మంజూరు కాదు? దీనికి సమానం ఈరోజు చెప్పాల్సిన అవసరం ఇటు ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది, అటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారి పైన, బండి సంజయ్ గారి పైన, బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. దీనిపైన చిన్న నగరాలకి 2వ ఫేజ్ ఇస్తారు, కొత్త మెట్రో రైళ్లు చిన్న నగరాలు 2 tier సిటీస్కి మీరు శాంక్షన్ చేస్తారు, తప్పులేదు. కానీ హైదరాబాద్ నగరానికి ఎందుకు ఇవ్వరు? ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోకపోవడం, ఆయన అంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈడుతున్నట్టు స్పష్టంగా కనపడుతున్నది, లేకపోతే అతను అండర్స్టాండింగ్ అనేది స్పష్టంగా కనపడతా ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పిల్లల సమీపంలో ఇసుక తవ్వకాలపై రాజకీయ వివాదం రాజుకుంది. పిల్లల లంచుల వద్ద ఇసుక తీయడం వల్ల బ్యారేజ్ కు మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతుందని అనుమానాలు వ్యక్తం చేస్తూ దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అభివృద్ధి మాటల్లోనే తప్ప గిరిజన గ్రామాలకు ఇంకా రహదారి అందని ద్రాక్షగానే ఉందని మరో ఘటన చెబుతుంది. ఏపీ పోలవరం జిల్లా కూనవరం మండలం కొత్త కర్మానుకొండ గ్రామం చెందిన సూట్రు సమ్మక్క ప్రియ అనే యువతిని పాము కాటేయడంతో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు రోడ్డు లేక దాదాపు 7 కిలోమీటర్ల దూరం డోలీలో మోసుకుంటూ బంధువులు కోటూరు పిఎస్కి తరలించారు. స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచినా గిరిజనుల జీవితాల్లో మార్పు రాకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని ఉప్పల్ పరిధిలోని ఉన్న గోల్డెన్ ఫుడ్స్ ఉస్మానియా బిస్కెట్ల తయారీ యూనిట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో సదరు తయారీ కేంద్రంలో తీవ్రమైన పరిశుభ్రత లోపాలు, నిబంధనల ఉల్లంఘనలు వెలుగు చూశాయి. యూనిట్ అంతటా ఈగల బెడద ఉండడం, ముడి సరుకులను ఇష్టారాజ్యంగా నిల్వ చేయడం, అపరిశుభ్ర వాతావరణంలో బిస్కెట్ల తయారీ ప్యాకింగ్ నిర్వహించడాన్ని అధికారులు చూసి షాక్ అయ్యారు. గుర్తించిన లోపాలన్నింటినీ తక్షణమే సరిదిద్దాలని ఆదేశిస్తూ గోల్డెన్ ఫుడ్స్ యాజమాన్యానికి అధికారులు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు. का नाम वो कुछ आता ना जी, वो येलो कलर में था। का नाम वो कुछ आता ना जी, वो येलो कलर में था। మృత్యువుతో పోరాడి గెలిచాను, కానీ నా అన్న తమ్ముడిని కాపాడుకోలేకపోయాను అంటూ విశాఖకు చెందిన మత్స్యకారుడు చిన్న కన్నీరు మున్నీరయ్యారు. విశాఖ సముద్రంలో రాకాశయాల దాటికి బోటు బోల్తా పడడంతో తన కళ్ళ ముందే అన్న తమ్ముడితో పాటు మరో 2 అలల్లో కొట్టుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాత్రం దాదాపు 15 కిలోమీటర్ల సముద్రంలో ఈదుకుంటూ మృత్యువుతో పోరాడి ఒడ్డుకు చేరుకున్నానని తెలిపారు. చిన్న చెప్పిన ఈ విషాదగాథ అందరినీ కలిచివేస్తుంది. 30 మైళ్ళ నుంచి 37 మైళ్ళకి ఇలా దగ్గర లాగాను. 2 రోజుల నుంచి ఏట అయిపోయింది. ఏట కొనసాగి చేస్తుండగా 10 మైళ్ళు చెట్టు 10 మైళ్ళు ఉంటుండగా బాల్తో కొట్టేసింది బోటు. బాల్తో కొట్టేసిందంటే ఒక మనిషి కింద నుండిపోయాడు. మా అన్నయ్య కొడుకు ఆరి చెన్నయ్య పేరు. అయితే చంటి అంటారు. అయితే ఆ పడిపోయిన వెంటనే మా అన్నయ్యని గుండెలు బాదుకుని ఏడుస్తాను, బాబు నా కొడుకు కనిపించట్లేదు. కనిపించడం ఏడుతుంటే ఈలోపు బోటు మీద మేము ఉన్నాం. బొడికి మీద 8 గంటలకు 4 అయిపోయింది. 4 అయిపోయిన వెంటనే
అలా ఉందాము ఉన్నని చెప్పి ఉందాం ఆరుగురు ఉండి 9 అయిపోయింది. 9 అయిపోయినా బోటు కిందకి వెళ్ళిపోతుంది. బోటు కిందకి వెళ్ళిపోయిందంటే బోటు ఎప్పుడైతే కిందకి వెళ్ళిపోతుందో అయితే ఆరుగురు కలిసే ఉందాంరా నైట్ వరకే, మన చూస్తే ఇటు లేదు ఇంకా, మరి ఇటుకేసి ఇడిపోయామంటే ఎక్కడొక్కడ చనిపోతున్నారా అని చెప్పి ఆరుగురు కలిసే ఉన్నాం. చూస్తుండగా నైట్ 6లోపు 5 ఉన్నాం. ఒక మనిషి కనిపించట్లేదు. కనిపించకపోతే ఏటో మనిషి కనిపించట్లేదు అనేసరికి సరేలే 5 ఉన్నాం కదా, 5 ఉన్నాం అనేసరికి 5 నుంచి తెల్లారిన దాకా ఉన్నాం. ఉండి మా అన్నయ్య గారు అన్నాడు చిప్పు కనిపిస్తుంది అన్నయ్య, చిప్పు కాడికి వెళ్దాము అనేసి అంటే నా ప్యానం అయితే అక్కడికి అయిపోయింది తమ్ముడు, నేను రాను, ఎందుకంటే ఇదంతా తెప్పుంటే తెప్పు దొరుకుతాను, మీరు వెళ్ళంటే చిప్పు కాడికి అని చెప్పి అన్నాడు. అయితే సరే ఏమని అలాగే అంటున్నావు, నువ్వు 4 కాలాలు చెప్పినాడు, నన్ను ధైర్యం కూలిపోతున్నానయ్యా, నా మాట ఏనని అంతే రాను నుంచి అన్నా, నువ్వు బతుకు అనేసి అన్నాడు. ఆ మాట అనగలి ఆ చిప్పు కాడికి 4 మీదికి వెళ్తాను. మీదికి వెళ్తుండగా నాతో పాటు 4 వెళ్తున్నాము. వెళ్తుండగా నన్ను ఏడు చేశానంటే మరి నువ్వు వచ్చేస్తాం రా, నువ్వు పద అనేసి నాకు జాగా అవ్వట్లేదు. మన పోర్సులు పెట్టుకున్నాం, 4 2 పోర్సులు పట్టుకున్నాం. అయిపోతే సరేలే మీ 3 రండి, నేను ఎలా వెళ్తుంటాను చిప్పుని పట్టుకుంటాను తాడు, అది యాంకర్ పట్టుకుంటాను చెప్పి యాంకర్ పట్టుకున్నాను. వాళ్ళకి నాకు 15 కిలోమీటర్లు అంత ఉంటుంది. ఆ 15 కిలోమీటర్ల చిప్పి యాంకర్ పట్టుకున్నాను. యాంకర్ పట్టుకెళ్ళి ఇలా దులపొచ్చేసి కింద పడిపోయింది. బాబు సచివని చెప్పేసి కింద పడుకుని పక్కట్టుకుని పక్కట్టుకుని వెళ్ళిపోతున్నాను. వాడు పక్కట్టుకుని వెళ్ళిపోతుంటుండగా బాబు నన్ను కాపాడండి బాయ్ కాపాడండి అంటే చూసి నైఫ్ జాకెట్ ఇసిరాలి, చిప్పాలి. నైఫ్ జాకెట్ ఇసిరి నన్ను లాక్కున్న కింద జాలి దించేసి నాకున్న వెంటనే చిప్పులో ఏడు జరిగిందో నాకు తెలియదు. వాళ్ళు 7 గింజలు ఇది పెట్టాలంట. నాకు చిన్న క్యాల ఉంది, క్యాలలోకి రాగాలి. వాటర్ బాటిల్ తాగాను 2. అప్పుడు నాన్నకు తీసుకెళ్ళిపోయి శుభ్రంగా అన్ని చూసాలి, అన్ని చేసి ఈరోజు వచ్చింది మనం వచ్చి అది తెచ్చుకుని వచ్చింది. ఇది జరగడం అంటే శనివారం 3:30 జరిగింది. జరిగింది. బుధవారం వెళ్ళట్టు గురువారం 3 గంటలు జరిగింది. ప్రమాదం అంటే ఒత్తుండిగా సరే జట్టి పొజిషన్ 10 మైళ్ళు ఉంది, మొత్తం చేపలు ఉన్నాయి, బోట్లో చేపలు తీసుకోవాలనేసి దానికి కూడా ఫోన్ చేశాను నేను. ఆ మిసేజ్ గారికి అమ్మ 8 గంటలకు వచ్చేస్తుంది, 1 గంట అరగంట పడుతుంది వచ్చేస్తామని చెప్పేసి 10 మైళ్ళు కదా ఆ మైలేజ్ పక్కన చెప్తుందండి. ఆ చెప్పేటప్పుడు ఈ బోల్తా కొట్టేసి దగ్గరలో కూర్చొని కెట్ట ఉంది. కెట్ట అంటే కొద్దిగా గాలి ఉంది, ఇంక రేజ్ అవ్వలేదు. ఎదరు రిపోర్ట్ వచ్చేస్తాను అయినా సరే ఆట అయిపోయింది. ఎదరు రిపోర్ట్ ఇంక రేజ్ అవ్వలేదు, వచ్చేస్తాను. ఆ కెట్ట అనుకూలంగా రేజ్ అయిపోయి తిరగేసి మీ కళ్ళ ముందే మిగతా మా కళ్ళ ముందే అంటే మిగతాలు అంటే ఎవరి జాలు ఆడ తిరిగిపోయాడు, తెలియదు సార్. ఆ కిందనే మా బాబు కనిపించట్లేదు. మా బాబు లేడు, మేము ఏడుతుండగా 9 గంటల వరకు అలా ఉంటుండగా ఈ బోటు అహోబిలం ఆలయం పరిసరాల్లో భక్తుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. తలనీలాలు సమర్పించేందుకు భిక్షాటన చేసేందుకు కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కొందరు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే అహోబిలానికి వెళ్లే మార్గంలో టోల్ గేట్ల పేరుతో వసూలు జరుగుతున్నాయని, ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై ఆలయ అధికారులు లేదా సంబంధిత శాఖ అధికారికంగా స్పందించాల్సి ఉంది. టోల్ గేట్ వసూలు, నువ్వు తిన్నావంటే నువ్వు తిన్నావు, నువ్వు తిన్నావంటే నువ్వు తిన్నావు. ఏంటి ఎండ్ ఆఫ్ ద డే ఎవరిని తింటున్నారు? ఈరోజు ప్రజలకి టోల్ గేట్ ఎందుకు పెట్టాలి? గుడిలో దేవుణ్ణి దర్శించుకోవడానికి రావాలంటే డబ్బు కట్టి రావాలనా? ఇదేనా మీ సనాతన ధర్మము మీరు పాటించేది? ఈరోజు అహోబిలం గుడికి రావాలంటే 150 రూపాయలు డబ్బులు ఎందుకు కట్టారు? సరే, మేము ఆ గ్రామ పంచాయతీ టోల్ గేటు అభివృద్ధి అంటున్నారు, దానికోసమే కదా మీరు టోల్ గేట్లు వసూలు చేసేది. నేను ఒకటి అడుగుతున్నా, ఒక ఎమ్మెల్యే నిధి నుండి ఒక 20 లక్షలు ఇవ్వలేదు అహోబిలానికి? అంత దిక్కుమాల ప్రభుత్వమా మీది? 25 లక్షలు ఒక ఎంపీ ఫండ్ నుండి తీసి ఆ ఊరు డెవలప్మెంట్కి ఇస్తే ఎందుకు టోల్ గేట్ వసూలు చేయాలి? కేవలం 25 లక్షల కోసం టోల్ గేట్ వసూలు చేసే నెపంతో కోట్లు దొక్కుతున్నారు భక్తుల దగ్గర నుండి, కొన్ని కోట్లు. ఈ రోజు చెప్తున్నాం, రేపు మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినాక
ఖచ్చితంగా అవోబిలంలో టోల్ గేట్ ఉండదు. ఆ గ్రామ పంచాయతీకి కావాల్సిన నిధి మా ముఖ్యమంత్రి ఆ రోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఫస్ట్ మేము ఆ ఊరికి డెవలప్మెంట్ కి మేము ఫండ్స్ తెచ్చుకుంటాం. లేదా మా ఎంపీ గారు ఉంటారు, ఎవరైతే గెలుస్తారో మా ఎంపీ గెలుస్తారు, ఆయన దగ్గర ఉన్న అదే 20 లక్షల ఫండ్ మేము ఆ ఊరి డెవలప్మెంట్ కి ఇస్తాం. అంతే తప్ప దోచుకోవడానికి ప్రజల్ని చేతనైతే నువ్వు చేయి. అట్లా ఇప్పుడు చెప్తున్నా, మన చెప్తుంది ఓ వాళ్ళ దోచుకున్నా ఏం తెచ్చుకున్నాం. ఈ రోజు నీ చేతిలో అధికారం ఉంది, కేవలం 25 లక్షలే కదా టోల్ గేట్. ఏం మీకు ఎంపీ లేరా, మీకు ముఖ్యమంత్రి లేరా, మీకు అధికారం లేదా? 25 లక్షల డబ్బులు తెప్పిలేవా? అంత చేతగానే ఎమ్మెల్యేనా మీరు? 25 లక్షలు మీ అభివృద్ధికి ఆ ఊరు అభివృద్ధికి ఇవ్వండి, ఇచ్చి టోల్ గేట్ ఎత్తి పడుకోండి. నీకు మంచి పేరు రాదా? చేతులైతే ఆ పని చేయండి. ఎప్పుడు మీరు తిన్నారు ఏం నాకు కూడా అర్థం కావట్లే. ఇక అవోబిలాన్ని మీరు ఏదో బాగుపరుస్తున్నారు అనుకుంటున్నారు, కానీ అందరూ అవోబిలం గురించి మాట్లాడి గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఏదో ఒకటి ఇష్యూ. ఎందుకు అవోబిలాన్ని ఇంత ట్రస్ట్ చేస్తున్నారు దాన్ని? నిన్న అంతే రాత్రి తలలీలాలు అని చెప్పి మళ్ళీ తలలీలాలు ఎత్తుకోపోతారు. ఈరోజు అవోబిలం అనేది ఎవరిది? ఈరోజు ఒక మటన్ కి సంబంధించిన భూమి, అది ప్రాపర్టీ. మటన్ కి సంబంధించిన ప్రాపర్టీలో ఇప్పుడు ఆ మఠాలలో ఏం చేస్తున్నారో నీకేమైనా లెక్క చూపిస్తున్నారా? ఇన్ని కోట్లు వస్తున్నాయి, నీకేమైనా లెడ్జర్ ఇస్తున్నారా? ఇయర్లీ మేము ఇంత డెవలప్మెంట్ కి వాడుతున్నామని ఎటువంటిది మనకి హక్కు లేదు. సుప్రీంకోర్టులో మాకు వచ్చేసింది, మేము ఎవరికి లెక్క జవాబుదారు కాదని చెప్తున్నారు. సరే, అట్లనే మీరేమన్నా మీ ప్రభుత్వం ఏమన్నా పోయి పోరాడుతున్నారా? ఇది మా ప్రభుత్వానికి సంబంధించింది, మా ప్రజలకు సంబంధించింది, మా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించింది, నువ్వు ఏమైనా కోర్టులో కేసు వేసినావా? ఒకటి ఎమ్మెల్యేగా ఉన్నావు కదా, మంత్రిగా పనిచేసినావు కదా, ఇది మాకే చెందాలి, పూర్తి హక్కులు మాకే రావాలని ఒక కేసు వేసినావా? ఏలే. వాళ్ళు చూస్తే ఇది పూర్తి మా హక్కులు అని చెప్పి సుప్రీంకోర్టులో నుండి వాళ్ళు తెచ్చుకున్నారు. ఈ రోజు వాళ్ళు అట్లే మాట్లాడతారు. కానీ నష్టపోయేది ఎవరు? దేవుడు ప్రతిష్టను దిగజారుస్తున్నారు. మీరు తలలీలాలు అంటారు, ముష్టోళ్ళు బిచ్చం ఉడుకోవాలంటే మాకు టెండర్లకు డబ్బులు కట్టాలంటారు. ఏంది ఇది? టెంకాయలకు డబ్బు అంటారు. ఇదే నా దేవుడిని మీరు చేసేది? నేను ఎవరైనా కానీ ఒకటే చెప్పేది, ఒక్కటైతే ఖచ్చితంగా ప్రకృతిపై ప్రేమ కూడా అధికారాన్ని బట్టి మారుతుందా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తుంది. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం 25,000 చెట్లను తొలగిస్తున్నారంటూ వస్తున్న ప్రచారంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అధికారంలో ఎవరున్నారన్న దాన్ని బట్టి పర్యావరణ పరిరక్షణ గుర్తుకొస్తుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే చెట్ల తొలగింపు, పర్యావరణ అనుమతులపై ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇవ్వాల్సి ఉంది. తిరుమలకి వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు సోమవారం అలిపిరి డిపోలో నిలిచిపోయాయి. ప్రతి డ్యూటీలో 5 ట్రిప్పులు తప్పనిసరిగా పూర్తి చేయాలన్న మేనేజ్మెంట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. బస్సుల బ్యాటరీ ఛార్జింగ్ సమస్యలు, వాహనాల పరిస్థితి కారణంగా రోజుకు 3 నుంచి 4 ట్రిప్పులే సాధ్యమవుతున్నాయని వారు చెబుతున్నారు. 5 ట్రిప్పులు పూర్తి చేయకపోతే నెల జీతం కాకుండా ట్రిప్పుల వారీగా వేతనం చెల్లిస్తామన్న నిర్ణయంపై నిరసన వ్యక్తం చేస్తూ బస్సులను నిలిపివేశారు. దీంతో తిరుమలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయోధ్యలో 5 కోట్ల విలువైన బంగారు పూతతో కూడిన రామ్ చరిత్ మానస్ పుస్తకం అదృశ్యమైందన్న ఆరోపణలపై శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ స్పష్టత ఇచ్చింది. పుస్తకం మిస్ అయిందన్న ప్రచారాన్ని పూర్తిగా ఖండించిన ట్రస్ట్ ఆ బంగారు పూతతో ఉన్న పుస్తకాన్ని మీడియా ముందు ప్రదర్శించింది. భక్తులు అందజేసే ప్రతి కానుకను రిజిస్టర్లో నమోదు చేస్తున్నామని, ఎలాంటి అవకతవకలు జరగలేదని తెలిపింది. అవసరమైతే భక్తులు నేరుగా వచ్చి పరిశీలించవచ్చని ట్రస్ట్ వెల్లడించింది. रामायण की चर्चा प्रसार माध्यमों में बहुत जोरों शोरों से हो रही है और जो स्वर्णांकित रामतीर्थमानस की पोथी यहाँ पर प्रदान की गई है वो अत्यंत आदर के साथ सुरक्षित रखी हुई आप यहाँ पर देख सकते हैं। जिन काकभूषणी जी महाराज का बार बार नाम लिया जाता है कि कहाँ है वे यहाँ पर विराजमान हैं। जो
बड़ा कंठा हार भगवान के लिए आया, वह भी यहाँ पर आप देखेंगे। जिन पादुकाओं की बातें चली है, जिन पर भगवान के चरण चिन्ह अंकित है, ये पादुकाएं भी यहाँ पर हैं। ये सारे हमने केवल नमूने के रूप में जो वस्तुएं चर्चा में आई उन्हीं को यहाँ पर लाया है। ऐसी सारी 2800 वस्तुओं का पूरा संग्रह हम लोगों के पास सुरक्षित है। इसलिए किसी प्रकार के बवाल को निर्माण करने की आवश्यकता नहीं, किसी अफवाह का विश्वास करने की आवश्यकता नहीं। यदि किसी दानदाता को स्वयं को ऐसे लगता है कि मुझे मेरी कुछ वस्तु देखनी है, तो वह प्रमाण देकर के आकर के उस वस्तु का अवलोकन कर सकता है। यह हम लोग आप लोगों के लिए केवल उनमें से, क्योंकि वो बड़ा संग्रह है, यहाँ पर 5 महत्वपूर्ण वस्तुएं जिनकी चर्चा है, आपके अवलोकन के लिए ले आए। ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ జ్యూస్ షాప్ నిర్వాహకుడు జ్యూస్ లో ఎంసీల్ అనే పారిశ్రామిక అంటుకునే రసాయన పదార్థాన్ని కలిపినట్టు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జ్యూస్ తాగిన ఓ మహిళకు రుచిలో తేడా అనిపించడంతో అప్రమత్తమై పరిశీలించగా ఈ విషయం బయటపడినట్టు సమాచారం. దీంతో స్థానికులు ఆందోళనకు గురిగాగా ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఆరోపణలపై పోలీసులు విచారణ చేపట్టి నిజ నిజాలు తేల్చే పనిలో ఉన్నారు. ये जूस वाला लौंडा है और किसी लेडीज को जूस पिलाया है और एमसील डाल दिया है जूस में। बहुत सारे लोग इकट्ठा हैं, देख लो जूस में एमसील मिला रहा है ये। जूस में एमसील मिलाया है। ये पुलिस आ गई है, जूस में एमसील मिलाता है, जूस में एमसील डाल रखा है। दिल्ली छतरपुर में जूस में एमसील डाल रखा है। మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు ప్రాజెక్టులోకి భారీగా వరద నీటిని తీసుకొస్తున్నాయి. పూణే జిల్లా లోనావాలలో గత 24 గంటల్లో 670 మిల్లీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. బిరా, తంహిని, షిర్గావ్, అంబోస్, కోపాలి ప్రాంతాల్లోనూ 500 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. ఈ వరద నీరంతా భీమా నదిలోకి చేరుతుండగా అక్కడి నుంచి కృష్ణా నదిలో కలిసే ప్రవాహం కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు భారీగా చేరుతుంది. ప్రస్తుతం ఆల్మట్టికి 80,000 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ మెట్రోపై కేంద్రాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాలన్న కేపీ వివేకానంద. మేడిగడ వద్ద ఇసుక తవ్వకాలపై వివాదం, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఫైర్. రోడ్డు లేదు, డోలియే దిక్కు, పాము కాటుకు గురైన యువతిని 7 కిలోమీటర్లు మోసుకెళ్లిన బంధువులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజితనం.